నమస్కారము. నా పేరు శ్రీనివాసులు రెడ్డి సంగన. మాది గడ్డమైపల్లి విలేజ్, మైదుకూరు కాన్స్టిట్యున్సీ, కడప డిస్ట్రిక్ట్. నేను పుట్టి పెరిగిందంతా కాజీపేట అగ్రహారము. సో, వె మేము ఆల్మోస్ట్ గత 40 ఏళ్ల నుంచి, అంటే 1986 నుంచి మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డికి సపోర్ట్ చేస్తూ, ఆయనకి ఓట్లు వేస్తూ గెలిపించుకుంటూ వస్తున్నాము. ప్లస్ వైసీపీలోకి మారిన తర్వాత కూడా 2019లో కూడా ఓట్లు వేసి గెలిపించాము. అలాంటి ఓట్లు గెలిపించిన వాళ్ళ మీద ఈరోజు వాళ్ళ ల్యాండ్లు కబ్జా చేసి, మా ల్యాండ్లు కబ్జా చేసి, చేసిన వాళ్ళ మీద సపోర్ట్ చేస్తూ, మా మీద ఫాల్స్ కేసులు పెట్టి వేధిస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చేలాగా చేశాడు. ఇలాంటి విశ్వాసఘాతకుడు, కరప్టెడ్ ఎమ్మెల్యే అవసరం ఆలోచించండి. ఈ రాచరిక రాక్షస పాలనని అంతం కావాలని కోరుకుంటున్నాము. వివరాల్లోకి వెళ్తే, మా అత్త మన్యం రాణి, లేట్ మన్యం సిద్ధారెడ్డి, 2017లో మా అత్త వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు వాళ్ళ ల్యాండ్లు అమ్మి అప్పులు కట్టుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ఒక ల్యాండ్ 1.2 acres ల్యాండ్ వాళ్ళ బావ మన్యం సిద్ధారెడ్డికి అమ్మారు. సో అందులో 87 సెంట్లు రిజిస్ట్రేషన్ అయింది, 33 సెంట్లు రిజిస్ట్రేషన్ కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఇంటి వెనకుండే ఒక కలం మా అత్త వాళ్ళది, వాళ్ళు అడిగారు, ఇవ్వట్లేదని బెదిరించారు. అయినా వినకపోయేసరికి వీళ్ళకి కామన్ బోర్లు, 25 ఏళ్ళ నుంచి ఉన్న కామన్ బోరు పైప్ లైన్లు అన్నీ ఆక్యుపై చేసి, బోర్లో నుంచి నీళ్ళు రానికుండా చేసి 2 ఏళ్ళు ఆమె పైపులు పైన ఎండల్లో పైపులు పైన పరుచుకుంటూ నానా ఇబ్బందులు పడి పొలం సాగు చేసుకొని కొడుకును చదివించుకుంటుంది. సో అట్లా 2 ఏళ్ళు ఆల్మోస్ట్ నీళ్ళు లేకుండా చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. సో మేము 2020 జనవరిలో వెళ్ళి, మీరు నీళ్ళు ఇవ్వకపోతే మేము ఆ రిజిస్ట్రేషన్ కానీ 33 సెంట్లు రాసి ఇవ్వము అని చెప్పి ఆ పొలంకి గేనాలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టారు. ఆ టైంలో నాకు 2 years బేబీ ఉన్నది. ఆ బేబీకి కూడా దెబ్బ తగిలింది. ఈవెన్ మా వైఫ్ని వాళ్ళ జెంట్స్ కూడా వచ్చి ఇన్వాల్వ్ అయి కొట్టారు. సో దాని మీద మేము కేసు పెట్టాము. సో కేసు నెంబర్ 21/2020. వారం తర్వాత పోలీసులు రమ్మని చెప్పి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు మాకు తెలియకుండానే మా మీద 30/2020 ఫాల్స్ కేసు పెట్టారు. మేము వెళ్ళి వాళ్ళ లేడీస్ని ఆ రోజు పొద్దున పుట్టినట్టు ఫాల్స్ కేసు పెట్టి దొంగ కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు. పోలీసులు న్యాయం చేయమని అడిగితే న్యాయం చేయకపోగా ఇలాంటి దొంగ కేసులు జరగందాని జరిగినట్టు సృష్టిస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నీచంగా పనిచేస్తుందో ఆలోచించండి. నేను అందరిని అనట్లేదు, ఒక 10 to 15% ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళ హానెస్ట్ని రికగ్నైజ్ చేసి ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి కరప్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసి 2-3 ఎంక్వైరీ కంప్లైంట్స్ రాగానే 3rd కంప్లైంట్కి డిస్మిస్ చేసి, ఎంతోమంది యువత, జాబులు లేని యువత ఉన్నారు, అలాంటి వాళ్ళకి జాబులు ఇస్తే హానెస్ట్గా పనిచేసుకుంటారు. తర్వాత కొన్ని రోజులకి నీళ్ళతోటి ప్రాబ్లం అయ్యి మా అత్త ఏదైతే ఒక అరెకరా స్వాపింగ్ చేసుకొని సాగు చేసుకునే దానికి మార్చుకొని ఉన్నారు పెద్దవాళ్ళు. సో మీరు నీళ్ళు ఇవ్వనప్పుడు మాకు ఆ నీళ్ళు లేని పొలం మాకు అవసరం లేదు, మీ ల్యాండ్ మీరు తీసుకొని మా ల్యాండ్ మాకు ఇవ్వండి అన్నారు. డాక్యుమెంట్లు ఎవరి పేరు మీద వాళ్ళ పొలాలే ఉన్నాయి. అరెకరా మా అత్త వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళది మా అత్త వాళ్ళు చేసుకుంటారు. మా అత్త వాళ్ళు వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు అరెకరా మాకు ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. అడిగితే గట్టిగా బెదిరిస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. సో మా అత్త వాళ్ళు ఏంటంటే కోర్టుకి వెళ్ళారు. సో 19 సెంట్లు 17 సెంట్లు 6 ఎకరాల మీద కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళారని చెప్పి 2017లో డబ్బులు కట్టి 2018లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న 40 లక్షల పైనే కట్టి 1.3 acres సెకండ్ బిట్, 1.4 acres ఫోర్త్ బిట్ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. వాళ్ళు కోర్టుకి వెళ్ళారని చెప్పి 2020 డిసెంబర్ 29న నేను రిజిస్ట్రేషన్ చేయించుకోనున్న 3 సంవత్సరాల ముందు, అంతకుముందు 3 సంవత్సరాల ముందు కొన్న 1.3 acres ఆక్యుపై చేసుకున్నారు. మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా పోలీసులు ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లేదు. ప్లస్ అందరు ఆఫీసుల దగ్గరికి, ఎంఆర్ఓకి ఆ టైంలో ఉన్న ప్రేమ్నాథ్ కుమార్ న్యాయం చేయమని అడిగితే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు చెప్పినట్టు వినండి, లేకపోతే నా ఆఫీస్కి కూడా రావద్దు అంటున్నాడు. సో ఎంఆర్ఓ అలా ఉన్నాడు. ఆ టైంలో నాగన్న ఆర్డీఓ ఆయన మాకు సంబంధమే లేదన్నాడు.
మళ్ళీ ఎస్పీ దగ్గర కంప్లైంట్ వెళ్ళాము, న్యాయం చేస్తామంటారు. ఇక్కడ లోకల్కి వస్తే డిఎస్పీ మాకే సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. సో ఎమ్మెల్యే వీళ్ళంతా ఏంటంటే ఎమ్మెల్యే మాట కాదని న్యాయం ప్రకారం చేయట్లేదు. రూల్ బుక్ ప్రకారం ఏ పోలీస్ ఆఫీసర్ పనిచేయట్లేదు. ఆ 10% ఎవరో కొంతమంది తప్ప అంత దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో మాకు న్యాయం 1.5 year ఎంత తిరిగి న్యాయం జరగట్లేదు. అందువల్ల మేము 2022 జనవరిలో నేను మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి నా పొలం నేను దున్నుకునేదానికి వెళ్ళాను. ఒక్కడనే వెళ్తే కొడుతున్నారు. అందువల్ల దున్నుకునేదానికి మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళి ట్రాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ టైంలో ఇమీడియట్గా పోలీసుల్ని ఎమ్మెల్యే వెళ్ళిన 10 నిమిషాల్లో పోలీసులు పంపించి మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చి మా మీదే మేము వాళ్ళని చంపనాటికి వెళ్ళామని దొంగ కేసు పెట్టారు. అసలు ఆ రోజు వాళ్ళు పొలంలోకే రాలేదు. అయినా మేము వాళ్ళని చంపనాటికి వెళ్ళినట్టు, వాళ్ళని తరుముకున్నట్టు ఏదేదో స్టేట్మెంట్లు, దొంగ స్టేట్మెంట్లు పోలీసులే క్రియేట్ చేస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ 25/2022 మైదుకూరులో 11 మంది పోలీసు 11-12 మంది పోలీసులు సాక్ష్యాలు పెట్టారు. ఇది స్టేట్మెంట్, ఇది జరిగింది, మేము ప్రూఫ్ అని. జరగని దాన్ని జరిగినట్టు ఎలా ప్రూఫ్ చూపిస్తారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నీచాది నిజంగా పనిచేస్తుందో మీరే అర్థం చేసుకోండి. ప్లస్ తర్వాత మేము ఇది ఫాల్స్ కేసు, ప్లస్ ఆ టైంలో మా వెహికల్స్ రావడానికి బయటికి రావడానికి నా వెహికల్ 3 months తర్వాత వచ్చింది. కర్ణాటక రిజిస్ట్రేషన్, కర్ణాటక వాళ్ళు స్లిప్ ఇస్తారు, అది మన కోర్టులో యాక్సెప్ట్ చేయట్లేదు. కర్ణాటక ఆర్టీఓ కమిషనర్ దగ్గరికి వెళ్ళి నేను లెటర్ తీసుకొని ఇది ఒరిజినల్ సబ్మిట్ చేసిన తర్వాత నా వెహికల్ వచ్చింది. ఆ 3 months అంత నరకం చూపించారు మాకు. సో మేము వెహికల్ తీసుకొని వచ్చిన 1 week నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చి హార్ట్లో మిషన్ కూడా ఉంది ప్రజెంట్. ఎన్ని రోజులు బతుకుతామో మాకు తెలియదు. తర్వాత కూడా మేము ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల్లో కూడా మేము జగన్కి చెప్పండి అంటాడు. ఎన్నోసార్లు కాల్ చేసాము. అందులో పనిచేసే ఎంప్లాయీస్కి కంప్లైంట్ ఫైల్ చేయడం కూడా రావట్లేదు. స్పందనలో ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చాము. మళ్ళా సీఎంఓ ఆఫీసులకి కంప్లైంట్లు ఇచ్చాము. more than 100 కంప్లైంట్స్ ఇచ్చాము. ఫస్ట్ వాటర్ ఇష్యూ, తర్వాత ల్యాండ్ ఇష్యూ, తర్వాత నా ఇష్యూ. ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ సొల్యూషన్ ఎవరు న్యాయం చేయట్లేదు. ఒక దిక్కు స్ట్రిక్ట్గా ఉంటే అసలు మాకు ప్రాబ్లమ్సే ఉండేవి కాదు. వాళ్ళు కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్లు చేసిన పనికి, కరప్టెడ్ ఎంఆర్ఓ చేసిన పనికి మేము ఇంత స్ట్రగుల్ అయ్యాము. ప్లస్ నాకు ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టుకి కానీ, నా ఆపరేషన్స్ కానీ, వీళ్ళు పెట్టిన టెన్షన్లు, వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, ఆరాచకాల వల్లే నాకు 20 లక్షల దాకా ఖర్చు అయింది. పోలీసులు ఆనెస్ట్గా ఉంటే నాకు 1 పైసా ఖర్చు కాదు. సో అడ్మినిస్ట్రేషన్ ఇంత నీచంగా ఉంటే పబ్లిక్కి ఎలా బతుకుతారో మీరే ఆలోచించండి. నెలకి 3.5 లక్షల శాలరీ తీసుకుంటూ నేను నెలకి సంవత్సరానికి 9 లక్షలు ట్యాక్స్ కడుతున్నాను. అలాంటి ట్యాక్స్ నుంచి సొమ్ము నుంచి మీరు శాలరీస్ తీసుకుంటూ పబ్లిక్ మీద దొంగ కేసులు పెడుతున్నారు. అసలు మీరు కడుపు అన్నం తింటారా, పెంట తింటారా ఆలోచించుకోండి. సో ఈ 4 ఏళ్ళలో కూడా తర్వాత 2022 నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ లేదు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత నీచంగా, అడ్మినిస్ట్రేషన్ ఎంత నీచంగా ఉంటుందో మీరు ఆలోచించండి. పథకాలు అన్నింటిలో కూడా 9 నవరత్నాలు ఎక్కువ మందికి రావట్లేదు. ఓన్లీ పెన్షన్ పథకం అరౌండ్ 60% వస్తుంది. రిమైనింగ్ less than 30 to 40% వస్తుంది. సో ఆ పథకాల డబ్బులు ఒక్కటి ఇచ్చి మీరు ఇంత అరాచకంగా పాలన చేస్తే మీరు ఎంత దిగజారిపోయారో ఆలోచించండి. డెవలప్మెంట్ లేదు, యువతకు జాబ్స్ లేవు, ఏమీ లేవు. ఇలాంటి గవర్నమెంట్ నేను గత 40 yearsలో ఎప్పుడు చూడలేదు. సో దయచేసి ఈ వైసీపీ రాచరిక పాలనకి మీరు ఓట్లు వేయకండి. కూటమి జనసేన టీడీపీ కూటమికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డిని ఘోరంగా ఓడించి ఆపోజిట్ పార్టీ పుత్త సుధాకర్ యాదవ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని, చదువుకున్న వాళ్ళని, మేధావులందరినీ కోరుకుంటూ సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ న్యాయం, నీతి. మనం చూసాము ఇంకా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వాళ్ళు చేసి ఆపోజిట్ పార్టీ మీద నెట్టి ఆ మోసపు పూరిత సింపతితోటి గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చింది వైసీపీ పార్టీ. ఆ విధంగా మోసం చేసి వచ్చిన పార్టీ పబ్లిక్ సర్వీస్ చేస్తుందంటే మనం అప్పుడు ఎలా నమ్మామో అర్థం కావట్లేదు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నమ్మకుండా ఆపోజిట్ పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
సేవ్ ఏపీ, సేవ్ న్యాయం. థ్యాంక్ యూ.